మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ వారు వీఆర్ఓకి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ 13/2018 అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కాబట్టి డౌన్లోడ్ అగైన్ అడుగుతుంది. సో దాని ఒకసారి మళ్ళీ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. క్లిక్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు మనకు హెడ్డింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ వేకెన్సీ లిస్ట్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ విఆర్ఓ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఆల్రెడీ మనకు విఆర్ఓ నోటిఫికేషన్లోనే బ్రేకప్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఏందనేది. సో మరి అప్పుడు ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి మీరు ప్రధానంగా తేడా ఏముందని గుర్తించినట్లయితే సో ముఖ్యంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కేటగిరీలో కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ దాంట్లో మనకు అన్రిజర్వ్డ్ పోస్టులు అనేది వేరు చేసి చూపించలే. సో ఓసీ తీసినట్లయితే ఓన్లీ జనరల్ ఉన్నది, సో ఉమెన్ ఉన్నది అట్లా. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఓసీలో అన్రిజర్వ్డ్ ఉంది, లోకల్ ఉంది, మళ్ళీ ఉమెన్లో అన్రిజర్వ్డ్ ఉంది, లోకల్ ఉంది. సో ఇట్లా ప్రతి కేటగిరీలో కూడా మనకు అన్రిజర్వ్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. జనరల్లో ఉమెన్లో అన్రిజర్వ్డ్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని కేటగిరీలో కూడా మనకు అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు ప్రతి కేటగిరీలో అన్రిజర్వ్డ్ పోస్టులను కూడా ఇవ్వడం వల్ల ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించిన పోస్టులు లేవనేది మనకు క్లియర్గా తెలిసిపోయింది. సో లోకల్ అని ఏదైతే ఉందో సో ఆ లోకల్ అన్నీ కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులతో మాత్రమే మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మిగతా అన్రిజర్వ్డ్ ఏవైతే ఉన్నాయో సో ఆ అన్రిజర్వ్డ్ పోస్టులకు వేరే జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పోటీ పడతారు అన్రిజర్వ్డ్ పోస్టులకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఏదైతే అన్రిజర్వ్డ్ ఉందో సో వీటికి మనకు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 10 జిల్లాల అభ్యర్థులతో పాటు వేరే రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడతారు ఇక్కడ. సో మిగిలిన ఏవైతే మనకు బీసీఏ కేటగిరీ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఇట్లా ఎస్సీ, తర్వాత ఎస్టీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, సో వీటన్నిటికి మాత్రము మరి వేరే స్టేట్ వాళ్ళు పోటీ పడరు. ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ ఏదైతే మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ తీసుకుంటే బీసీఏలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో ఉన్నటువంటి బీసీఏ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ బీసీఏలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో మిగతా కేటగిరీ వాళ్ళు ఇక్కడ మనకి ఎలిజిబుల్ అనేది కారు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ ఫిలప్ చేస్తారు. సో అదేవిధంగా మిగతా ఇట్లా కేటగిరీలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ ఫిలప్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి లోకల్ పోస్టులు ఫిలప్ చేస్తారు. సో తర్వాత మళ్ళీ మిగతా కేటగిరీలో ఉన్నటువంటి లోకల్ పోస్టులు అనేది ఫిలప్ చేయడము జరుగుతుంది. సో ఇట్లా ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత చివరికి మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి ఏదైతే లోకల్ ఉంటాయో సో అక్కడ మరి ఆ లోకల్ పోస్టులు అనేది మనకు ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ ప్రొవిజనల్ వేకెన్సీస్ అనేది పెట్టడం ద్వారా అంటే మనకు నోటిఫికేషన్లో అన్రిజర్వ్డ్ అనేది మనకు మెన్షన్ చేయలేదు ఒక కాలము. సో ఇప్పుడు అన్రిజర్వ్డ్ మెన్షన్ చేయడం ద్వారా క్లియర్గా జిల్లాకు సంబంధించిన పోస్టులు ఏవి, సో నాన్ లోకల్ పోస్టులు ఏవి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీకు వచ్చినటువంటి ర్యాంకు ఆధారంగా సో విత్ ఇన్ ద డిస్టిక్ మీకన్నా ముందెవరు ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని సో ఓవరాల్గా తెలంగాణ అంటే అదర్ దెన్ తెలంగాణ వాళ్ళు ఎవరున్నారు సో దాని విధంగా మీరు బేరీ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే జెండర్లో విత్ ఇన్ మీ జెండర్లో, తర్వాత మేల్ ఫీమేల్, సో ఇట్లా ప్రతి జెండర్లో మిమ్మల్ని కేంద్రంగా తీసుకొని మీరు అనాలిసిస్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. సో దీనివల్ల ఈ ఏదైతే లిస్ట్ ఉందో సో ఈ లిస్టుని బేస్ చేసుకొని మనకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి విఆర్ఓకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ వేకెన్సీస్
అనేది విత్ అన్రిజర్వ్ కేటగిరీ అంటే నాన్ లోకల్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో విడుదల చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియోలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.